మిడ్ ప్రెస్లో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసి దానికి సరైన వసతులు కల్పించి మనందరం కూడా 190 సందర్భాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాటిని ఏర్పాట్లు చేస్తేనే మీకు ట్రాఫిక్ జాములు తగ్గుతాయి. ఇంక వేరే మార్గం లేనే లేదు. కాబట్టి అది అసలు దాని గురించి ఈ అంశాలు నేను చెప్పిన అంశాలు నాకు తెలిసినంత వరకు ఏ అంశం కూడా ఈవేళ సాంప్రదాయ పార్టీ నుంచి చర్చకరాల. ఒక్క అంశం కూడా అంటే ప్రజలకు ఏమీ అర్థం కాకుండా ఒక ఆర్భాటాన్ని ఉన్మాదాన్ని సృష్టించి అట్లాగట్లా ఓట్లు పొంది మా జెండా వాడితో ఉన్నాడని చెప్పడం తప్పితే ఇంకే లక్ష్యం లేదు. ఎందుకు ఎన్నికన్నది కూడా తెలియదు, దేవుడి కరువు. ఇక మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, రవాణా సౌకర్యాలు, రోడ్లు, గార్బేజ్ డిస్పోజల్, వీటికి లోక్సత్తా ఒక 15,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్ సప్లై కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. డ్రింకింగ్ వాటరు నేను చేసినటువంటి పోరాటం వల్లనే కృష్ణా ఫేజ్ 3 వచ్చింది. కానీ మీకు ఫేజ్ 3 ఇక్కడ దాకా వచ్చి డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే ఉపయోగం లేదు. నగరానికి నీళ్ళు వచ్చి నగరంలో జనానికి నీళ్ళు రాకపోతే ఉపయోగం ఉంది. ఊరికి కారిపోతుంటే ఖర్చు అయిపోతుంటుంది అంతే. రేపు గోదావరి ఎప్పుడో నేడో రేపు పూర్తి అవుతుంది. మంచి దగ్గర తర్వాత అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడడం అవసరం. ఏ పథకం మంచిది అని చెప్పాను, ఆ వివరాలకు వెళ్ళక్కర్లేదు. కానీ దాన్ని ఉపయోగించుకోవాలంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుపడాలి. వర్షం కురిస్తే వరదలు వచ్చే పరిస్థితి మనం చెన్నైలో చూసాం ఏం జరుగుతుందని. ఏ నగరానికైనా కూడా ప్రమాదం ఉండొచ్చు. అందులో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎట్లా వస్తే మనం చెప్పలేం. కాబట్టి స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని బాగా పటిష్టపరచాలి. ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి ఆ కాంటూర్ సర్వేలు చేసి ఆ సర్వే ప్రకారం మన వాటర్ కోర్సెస్ మన డ్రైన్స్ ఉండేట్టు చేయాలి. మన సరస్సులన్నీ కూడా ఇవాళ సూవేజ్ పాండ్స్గా అయిపోయినాయి, హుస్సేన్ సాగర్తో సహా. ఎందుకంటే చాలా చోట్ల మీరు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మరొకటి వస్తే దానికి సోరేజ్ సిస్టమ్ లేదు. అదంతా ఊరికే అలా వదిలేస్తున్నారు. ఇంట్లో దానిలో టాయిలెట్స్ ఉంటాయి, అవన్నీ ఆ పక్కన ఉన్న లేక్లోకో నాలాగో వదిలేస్తున్నారు. అక్కడి నుంచి లేక్లోకి వెళ్తారు. ఈ మొత్తాన్ని బాగు చేయాలంటే ఇది ఆషామాషి కాదు, ఒక్కరోజు కాదు, ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. కానీ ఒక ప్రణాళిక ప్రకారం, పద్ధతి ప్రకారం మనం చేస్తే గ్యారంటీగా ఒక 12 నుంచి 15,000 కోట్ల రూపాయల్లో 5-6 ఏళ్లలో చాలా గౌరవప్రదమైన నగరాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఇదేమీ ఇర్రివర్సిబుల్గా నాశనం కాల. దీన్ని బాగు చేసుకోవచ్చు. మౌలికంగా ఈ ఎజెండాతో ప్రజల ముందుకు వస్తాం. దీని కీలకమైన అంశం ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలి అని చెప్పంటే ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి, ఈ పాలనని ప్రక్షాళన చేయాలి, జవాబుదారితనాన్ని తీసుకురావాలి. ప్రజలకి పాలనలో భాగస్వామ్యం కావాలి. మీరు మాకు ఓటేయండి మేము చేసేస్తామన్న నటన ఆపేయాలి. ఇది అబద్ధం. ఎన్నిసార్లు ఎవరు ఓట్లు వేసినా దీనివల్ల పరిస్థితులు బాగుపడవు. మనం ఊరికి అనుకోవటం అంతే, మనం మోసం చేసుకోవటం అంతే. ఈ ప్రజలతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఈ ఎన్నికైన సోకాల్డ్ నాయకులకి, అధికారుల కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానం ఉంది స్థానికంగా అంశాల మీద. ఎక్కువ శక్తి సామర్థ్యం దాన్ని మనం ఉపయోగించాలి. వాళ్ళ వీధులు, వాళ్ళ వార్డులు బాగు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర పూర్తి జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళని మనం బెగ్గర్స్గా తయారు చేసాం, అర్జీలు పెట్టుకున్న వాళ్ళుగా తయారు చేసాం తప్ప భాగస్వాములుగా తయారు చేసి అధికారం ఇచ్చి బాధ్యత పెట్టేసి చూసుకోండి చెప్పాలి. ఏమంటే మీరు ఎంత రాడికల్గా అధికారం అంతా జనానికి ఇచ్చామంటారు. మీరు జీవితం అంతా ఇప్పుడు దీనికి వచ్చి గవర్నమెంట్లో ఉన్నప్పుడు నా మీద అదే ఆరోపణ. ఒకసారి నేను సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తికి గట్టిగా పోరాడుతుంటే ఒక ఉన్నతాధికారి ఒక ఆయన ముఖ్యమంత్రితో జయప్రకాష్ ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్ మొత్తాన్ని జనానికి ఇచ్చామంటాడు సార్ అనే మాట మీరు వినబోగానే చెప్పాడు నా ఎదురుగా. ఈ మాట అనొచ్చు. అక్కడ తప్పులు జరగవని కదా నేను చెప్పేది. అక్కడ తప్పులు జరిగితే పట్టుకోవడానికి మీరు భరతం పట్టడం కోసం వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఒక ఆంబుడ్స్మన్ నగరం కోసం ఏర్పాటు చేయండి. ఈ కూటమి దానికోసం కట్టుబడాలి. వన్ హైదరాబాద్ కూటమి అక్కడ తప్పులు జరిగితే ఎన్నికైన వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఇచ్చిన కమిటీలకు డబ్బులు దుర్వినియోగం కావడం కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ భరతం పడ్డానికి వీరుగా స్వతంత్రంగా ఉండేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ తప్పులు జరిగినా సరే వాళ్ళ పదవులు పీకేసేయండి, వాళ్ళని జైళ్ళలో పెట్టండి, ఆస్తులు పీకేయండి, ఉద్యోగాలు తీసేయండి. కానీ ముందు అధికారం జనం చేతికి ఇచ్చేయండి. తప్పులు జరగకుండా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లా కాకుండా ఇలా ఓట్లు కొని 2-3 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కార్పొరేటర్ పదవికి ఒక్కళ్ళు ఖర్చు పెట్టి 3 పోటీ చేస్తే ఒక్కొక్క వార్డులో 10-12 కోట్లు ఖర్చు అయిపోయి మొత్తం హైదరాబాద్లో 1,500 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు అయిపోయి వీళ్ళంతా హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తారు ఏ గంట అన్నామని చెప్పి అనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోట్లేదు. ఏదో పార్టీని ఓటేస్తామంటే ఎవరు ఏ పార్టీలో ఏనాడు ఉంటారో దేవుడికి ఎరక, మనకు ఎవరికి ఎరక. మన చూడలేదు ఏం జరుగుతుంది ఈవేళ టీడీపీకి ఓటేస్తే టీఆర్ఎస్కి ఓటేసినట్టు లెక్క. ఎందుకంటే రేపు పొద్దున మీరు వాళ్ళందరికీ కొంతమంది టీడీపీ వాళ్ళని గెలిపిస్తే జనం
వాళ్ళు మర్నాడు టీఆర్ఎస్ జెండా పట్టుకుంటారు. మనందరికీ తెలుసు, చూస్తున్నాం కదా, కొత్త ఉంది, ఆశ్చర్యమే ఉంది. ఊరికే వాళ్ళు నటిస్తున్నారు మన కోసం అని చెప్పాను. టీఆర్ఎస్ని చూస్తే ఈవేళ కొత్త ఆశలతో కొత్త రాష్ట్రం వచ్చి మరి దానికి బోడంత పోరాటం చేసిన పార్టీకి అధికారం కట్టబెడితే సాంప్రదాయ పార్టీలు గతంలో ఏం చేసినావో అదే పనులు మరింత ఎక్కువగా చేస్తాం, ముందుకు వస్తాం. 1700 హోర్డింగ్లను పెట్టారని చెప్పారు నగరంలో. కటౌట్లు, కోట్ల రూపాయల ఖర్చులు, ఆర్భాటాలు తప్ప నిర్దిష్టంగా ఈ ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం, ఈ పాలన తీరుని, రాజకీయ తీరుని మార్చడం కోసం మేమేం చేస్తామని చెప్పన్నది ఏ రకమైన ఎజెండా కూడా లేకుండా. స్వచ్ఛ భారత్ అనేది చాలా గొప్ప ఉదాత్తమైన ఆశయం. లోక్సత్తా ఉద్యమం వచ్చిన నాటి నుంచి నేను కొన్ని వేల సార్లు దేశమంతా, ప్రపంచమంతా స్వచ్ఛ భారత్ ఆ పదం వాడలేదు, కానీ ఈ టాయిలెట్లు గురించి మాట్లాడుతాను, పారిశుద్ధ్యం గురించి మాట్లాడుతాను. కానీ 4 రోజుల పాటు ఆర్భాటం చేసి ప్రచారం చేస్తే స్వచ్ఛ భారత్ అయిపోయిందా? నల్గొండలో అమ్మాయి ఆత్మహత్యం చేసుకోవాల్సి వచ్చింది. స్వచ్ఛ భారత్ ఉద్యమం ఎంత జరుగుతుంది అనుకున్న కాలంలో కూడా ఆ విశ్వాసం కూడా కలిగించలేకపోయినామే. అంటే ప్రకటనలకి, హోర్డింగ్లకి పరిమితమైంది, కానీ ప్రజల జీవితాలు మార్చడానికి రాజకీయం ఒక వేదిక కాకపోయినట్టయితే ఎవరు అధికారంలోకి వస్తే ఏమిటి? నేను సూటిగా అడుగుతున్నాను ఈ ప్రశ్న, చాలా వేదంతో అడుగుతున్నాను. అందుకే రాజకీయ సంస్కృతి మార్చడానికి నగరాలే వేదిక కావాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నగరాల్లో ఎంతో కొంత ఆలోచించే జనం, యువత, మధ్యతరగతి కొంచెం ఎక్కువ ఉన్నారు. ఈ ఫ్యూడల్ స్వభావం నుంచి బయటపడే శక్తి నగరాల్లో ఉంది. పన్ను కడుతున్నాం అన్న స్పృహ ఇక్కడ ఉంది. మిగతా చోట్ల పన్ను కడుతున్నా కూడా పరోక్ష పన్నులు కట్టడం చేత మేము కడుతున్నాం అన్న భావం ప్రజలకు లేదు. ఏదో వాళ్ళు మాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనందరం కూడా ఎంతో కొంత ఆ ఇంటి పన్ను కడుతున్నాము, మనం పన్నులు కడుతున్నాము, అయినా కూడా పన్ను కట్టదన్న వేదన మనకు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రజల్లో ఆలోచన పెంచడం కానీ, ప్రజలకు అధికారాన్ని ఇవ్వటం కానీ, దాన్ని సద్వినియోగం చేసుకోవటం కానీ ఇక్కడ సాధ్యం. ఇక్కడి నుంచి ప్రక్షాళన రాష్ట్రంలో, దేశంలో సాధ్యమవుతుంది. ఈ హోర్డింగ్లు, ఈ ప్రకటనలు చూస్తుంటే ఆ ప్రకటనలో అంత అద్భుతంగా స్వర్గం కనిపిస్తుంది మనకి. ఒక్కో సందర్భంలో వీళ్ళు హాంకాంగ్ అంటున్నారు, ఇంకో సందర్భంలో సింగపూర్ అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అసలు సమస్యలే లేవు. ఈ హోర్డింగుల్లో అన్ని చోట్ల కూడా మీకు నీళ్లు ప్రవహిస్తుంటాయి, ఇళ్ళకి మాత్రం నీళ్ళు రావు. ఈ హోర్డింగుల్లో అద్భుతంగా దేదీప్యమానంగా అంతా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ నగరం అంతా కూడా. కానీ మన వీధుల్లో మాత్రం దీపాలు వెలగవు. ఈ హోర్డింగుల్లో అందరూ చాలా హాయిగా, ఆనందంగా ఉంటారు. కానీ బయటకు వెళ్తే ఆడపిల్ల ఎక్కడ చేసినట్టు జరుగుతుందో, ఎవడొచ్చి ఒంటి మీద చేస్తాడని చెప్పనేది మనకి భరోసా లేదు. ఈ హోర్డింగుల్లో రోడ్డు అద్భుతంగా ఒక అమెరికానో, ఒక సింగపూరో, ఒక చైనానో, ఒక హాంకాంగ్లో కనిపిస్తాయి. కానీ మనం ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం నుంచి బయటకు వెళ్తే మనకు మురుగు వాసన భరించడం చాలా సందర్భాలు. ఇంటి నుంచి బయటకు వెళ్తే ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఈ హోర్డింగుల్లో అన్నీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఇంట్లో దోమలు లేకుండా, దోమల బాధ లేకుండా మనలో ఒక్క కుటుంబం కూడా లేదు. మీరు నాతో సహా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ దోమల బాధ, ఎప్పుడు డెంగ్యూ వస్తుందో, దోమలు కుట్టేస్తున్నాయి, నిద్ర పట్టకుండా ఉంది, ఈ మందులు పెట్టుకుంటే ఎలర్జీలు వస్తున్నాయి, ఏం చేసుకోవాలని తపన పడకుండా ఉన్న కుటుంబం దాదాపు ఒక్కటి కూడా లేదు. కాబట్టి దీన్ని మార్చాలి అని చెప్పంటే ఇది జంట నగరాల ప్రజల చేతుల్లో. చివరికి మన పరిస్థితులు మారాలని చెప్పంటే ఎవరు అందించడం లాభం లేదు. ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చింది ఓటు, ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని, ఓటుని పత్రికలు కావచ్చు, పౌర సమాజ ఉద్యమాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఒక మార్గాన్ని పెట్టే ప్రయత్నం వారితో చింతలు చేస్తాయి. చివరికి దేనివల్ల మన బతుకులు బాగుపడితే నిర్ణయం చేసుకోవాల్సింది ప్రజలు. ఏ నిర్ణయం ప్రజలు చేసుకుంటే నిర్ణయం కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత తిట్టుకుంటే లాభం లేదు. ఇవాళ నిర్ణయం ఒక రకంగా చేసుకుని రేపొద్దున ఫలితం ఇంకో రకంగా రావాలనుకుంటే వేసే విత్తనం వేరు, కావాల్సిన పళ్ళు వేరు అనుకున్నట్టుగా ఉంటుంది. ఏ పండు కావాలో అలాంటి విత్తనం వేసుకోవాలి, కానీ విత్తనం కొట్టేసి పండు ఇంకోటి కావాలనుకుంటే సాధ్యం కాదు. మనందరికీ తెలుసు. అది మన దేశంలో ఎందుకు అది నచ్చపడంలో విఫలమైనా మనం. దానికి వేదిక కల్పించడం మనందరి బాధ్యత. అందుకోసం చెప్పనే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న వామపక్ష పార్టీలు, ఎన్నో త్యాగాలకి పేరు పొందిన వామపక్ష పార్టీలు, ప్రజల్ని భాగస్వాముల్ని చేయటము, ఈ రాజకీయాన్ని, పరిపాలనని ప్రక్షాళన చేయటము, సంస్థాగతంగా, వ్యవస్థాగత మార్పులు తేవడం లక్ష్యంగా వచ్చిన లోక్సత్తా ఉద్యమం పార్టీ కలిసి వాళ్ళ చేతులు కలిపిన ఈ లక్ష్యం కోసం తప్పకుండా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారనే విశ్వాసం నాకున్నది.
ప్రజలు కనుక దీనికి సిద్ధపడినట్టయితే 100కి 100 పాళ్ళు ఏ హామీలైతే నిర్దిష్టమైనవి, ఆచరణ సాధ్యమైనవి, నిజంగా మన భవిష్యత్తుని దీర్ఘకాలికంగా మార్చేవి ప్రజల ముందు పెట్టామో వాటిని అమలు చేయడం కోసం మేమందరం కూడా ఈ కూటమికి చెందిన పార్టీల నాయకులం పార్టీలకు అతీతంగా నిలబట్టి పోరాడతాం. ఈ పార్టీ ఆ పార్టీని మీరు ఎన్ని కాగానే ఇష్టం వచ్చిన డ్రామాలాడని చెప్పినైతే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే బాధ్యత మా అందరి మీద ఉన్నది. కాబట్టి ఆ భరోసా నేను ఇస్తున్నా. కానీ ప్రజలు తెలుసుకోవాలి ఏం కావాలో. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంతో ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్యీకరణకు బాటపడుతుందనే విశ్వాసం నాకున్నది. ఇది రేపొద్దున దేశంలో కూడా నిజమైన ప్రజాస్వామ్యానికి, అధికార వికేంద్రీకరణకి దారితీసి ప్రజల పాత్ర పాలనలో నిజంగా జీవితాన్ని బాగుపరచుకోవడం కోసం పెరిగే అవకాశం వస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. సార్ మంచి క్లుప్తంగా వివరించారు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉండాలి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్కు ప్రజలకు కావాల్సిన వసతులు ఎలా ఉండాలనేది మనకు క్లుప్తంగా వివరించారు. ఇప్పుడు